హలో ఫ్రెండ్స్, నేను మీ ఫ్రెండ్లీ డాక్టర్ దుర్గా ప్రసాద్ని. ఈ రోజు నేను ఒబిసిటీ గురించి చెబుతున్నాను. బరువు తగ్గటం అనే కాంప్లెక్స్ ప్రక్రియలో ఉన్న అనేక కోణాలు చాలా మందికి తెలియవు. వాటిని ఇప్పుడు నేను మీకు చెబుతున్నాను. ముఖ్యంగా అందరూ 10 విషయాలు తెలుసుకోవాలి. మొదటిది గట్ బాక్టీరియా, అంటే పేగుల్లో ఉండే బాక్టీరియా. అది మీ శరీరం బరువును ప్రభావితం చేస్తుంది. కొన్ని రకాల బ్యాక్టీరియా ఫాట్ పెంచితే మరికొన్ని తగ్గిస్తాయి. పేగులో ఉండే బాక్టీరియాను అర్థం చేసుకుంటే బరువుని చక్కగా నియంత్రించవచ్చు. రెండవది నిద్ర. నిద్ర లేకపోవడం వల్ల ఆకలి పెంచే హార్మోన్లు ఎక్కువగా తయారవుతాయి. దానివల్ల ఎక్కువగా ఆహారం తీసుకుంటారు. కాబట్టి రాత్రిళ్ళు కనీసం 7 నుంచి 8 వరకు గంటల నిద్ర ఉండాలి. మూడవది మానసిక కారకాలు. స్ట్రెస్, బాధ ఇంకా బోర్డమ్ వంటి సమస్యలు అతిగా తినడాన్ని ప్రేరేపిస్తాయి. కాబట్టి ముందుగా ఈ సమస్యలు పరిష్కరించాలి. ఇక నాలుగవది మెడికేషన్. స్టెరాయిడ్స్ వంటి కొన్ని మందులు శరీరంలో బరువుని పెంచుతాయి. కాబట్టి అలాంటి మందులు పట్ల జాగ్రత్తగా ఉండాలి. 5. వ్యక్తిగత కారణాలు. జీన్స్, హార్మోన్ల మరియు గట్ తేడాల కారణంగా అందరికీ ఒకే డైట్ ప్లాన్ సరిపోదు. సెట్ పాయింట్ సిద్ధాంతం ప్రకారం శరీరం కొంత బరువును మెయింటైన్ చేస్తుంది. ఆరవది ఎరుకతో తినడం. అంటే ఆహారం తినేటప్పుడు దాని గురించి తెలుసుకుని నెమ్మదిగా ఆస్వాదిస్తూ తినడం. ఇక ఏడవది బ్రౌన్ శరీరంలో బ్రౌన్ ఫాట్ యాక్టివేట్ చేస్తే బరువు తగ్గటానికి సహకరిస్తుంది. ఎనిమిదవది మజిల్ మాస్. శరీరంలోని మజిల్ మాస్ ఫాట్ కన్నా ఎక్కువ క్యాలరీలను బర్న్ చేస్తుంది. తొమ్మిదవది ఫుడ్. హై క్వాలిటీ ప్రోటీన్లు మరియు ఫైబర్స్ డైజెస్ట్ అవ్వడానికి ఎక్కువ క్యాలరీలను బర్న్ చేస్తాయి. చివరగా చిన్న అలవాట్లు. మెట్లు ఎక్కడం, భోజనంలో కూరగాయలను జోడించడం వంటి చిన్న, స్థిరమైన మార్పులు క్రమంగా బరువు తగ్గిస్తాయి. గుర్తుంచుకోండి, బరువు తగ్గడానికి శీఘ్ర పరిష్కారాలు సరికాదు. కాబట్టి ఫ్రెండ్స్, బరువు తగ్గటం అనేక విభిన్న కారకాల మీద ఆధారపడి ఉంటుంది. గట్ బ్యాక్టీరియా, నిద్ర, ఆహారం, ఇంకా శరీర నిర్మాణం అన్నీ కీలక పాత్రలు ప్రదర్శిస్తాయి. గుర్తుంచుకోండి, స్థిరంగా బరువు తగ్గాలి. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థాంక్ యూ. నమస్తే.